అండి, నేను ఈరోజు కార్న్ రైస్ ఎలా చేయాలనేది చెప్పబోతున్నాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే కార్న్ అండ్ నేను ఒక 1 అవర్ ముందరే నేను బాస్మతి రైస్ సోక్ చేసుకొని ఉంచుకున్నాను వాటర్లోని. అది సాల్ట్, కొత్తిమీర, ఆనియన్స్, మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర అండ్ మసాలా ఐటమ్స్ అండ్ క్యాష్యూ. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకో. ఇందులోనే గీ నచ్చితే గీ ఆర్ఎల్స్ ఇన్ కేస్ గీ కొంతమందికి నచ్చదు అనుకున్న వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవాలి. నేనైతే 2 వేస్తున్నాను, ఆయిల్ అండ్ గీ కూడా. ఈ ఆయిల్ ఫస్ట్ హీట్ ఎక్కిన తర్వాత ఈ మసాలా ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపు. నెక్స్ట్ ఆనియన్స్ ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకొని ఇవి కూడా వేసేద్దాం. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలుపు. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయినంత వరకు ఒకసారి వేగిద్దాం. నెక్స్ట్ మిర్చి అండ్ స్వీట్ కార్న్ కూడా వేసి ఒక 5 minutes ఒకసారి కలుపుతాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాం. సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఒకసారి బాగా కలుపుతాం. ఇప్పుడు ఆల్రెడీ 1 అవర్ ముందర సోక్ చేసుకున్నాం కదా బాస్మతి రైస్, అది కూడా ఇందులోనే వేసేద్దాం. రైస్ కూడా వేసేసాం కదా, వేసిన తర్వాత ఒకసారి బాగా కిందన అడుగంటకుండా ఒకసారి బాగా కలిపేయండి. దీనికి వాటర్ క్వాంటిటీ ఎలా అంటే నేనైతే 1 glass బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి సేమ్ గ్లాస్తోనే 1.5 glass వాటర్ వేస్తే సరిపోతుంది. 1.5 glass వాటర్ వేసేసాను. ఒకసారి బాగా కలుపుకొని ఇంకా మూత పెట్టేద్దాం. ఒకసారి బాగా కలిపేసాను. ఇప్పుడు మనం ఇది మూత పెట్టేసి ఒక 3 whistles వచ్చినంత వరకు మనం వెయిట్ చేద్దాం. 3 whistles వచ్చేసాయి కాబట్టి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ ప్రెషర్ అంతా పోయిన తర్వాత అప్పుడు మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం ప్రెషర్. ఓకే, ఇప్పుడు ప్రెషర్ అంతా పోయింది. ఒకసారి మనం ఇది ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చింది అనేది. ఒకసారి ఇది కింద నుండి పైకి ఒకసారి కలుపుకుందాం. చూసారు కదండి, ఈ కొలతలతో చేస్తే వాటర్ అనేది సేమ్ క్వాంటిటీస్తో వేస్తే ఇలా వస్తుంది. చూడండి, చాలా బాగుంది కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు దీనికి కాంబినేషన్ ఏంటంటే మనం ఏదైనా గ్రేవీ కర్రీ ఉంటే గ్రేవీ కర్రీతోనైనా మనం ఇది తినేయచ్చు. ఆర్ఎల్స్ ఇన్ కేస్ గ్రేవీ కర్రీ అదేమీ లేకపోతే రైతాతోనే తింటే చాలా టేస్టీగా ఉంటుంది.